దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి నువ్వు నమ్మకం కలిగి ఉండు. నువ్వు నమ్మకం కలిగి ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు కాపాడతాడు. 91వ కీర్తన 4వ వచనంలో ఆయన అన్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన నిన్ను కాపాడతాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన రెక్కలు ఎండ వాన తగలకోకుండా నిన్ను రక్షిస్తాడు, శత్రువుల నుండి నేను కాపాడతాడు, శోధన బాధ నుండి నేను కాపాడతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కన్నీరు ఖర్చు ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన అన్నాడు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడాలను సమీపించదు. ఎందుకంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. నీవు దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడొద్దు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ప్రార్థన చేయి, పరిశుద్ధంగా ఉండు, యథార్థంగా ఉండు, నీతి కలిగి ఉండు, నిజాయితీ కలిగి ఉండు, దేవుని సువార్త ప్రకటించు. దేవుడు నీ కుటుంబాన్ని కాచి కాపాడును గాక. ఆమేన్.